సరే, మనం ఒక చిన్న ప్రాక్టికల్ ప్రాబ్లంతో మొదలు పెడదాం. ఆలోచించండి, ఒక స్టూడెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటే వాళ్ళ పేరు, రోల్ నెంబర్, మార్క్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు చూస్తే పేరనేది ఒక స్ట్రింగ్, రోల్ నెంబర్ ఒక ఇంటీజర్, మార్క్స్ ఏమో ఫ్లోట్. అంటే ఇవన్నీ వేరువేరు డేటా టైప్స్ కదా. వీటన్నిటినీ ఒకే ఒక్క వేరియబుల్ కిందకు ఎలా తీసుకురాగలం? దీనికి సమాధానమే మన స్ట్రక్చర్. సింపుల్గా చెప్పాలంటే స్ట్రక్చర్ అనేది సి ప్రోగ్రామింగ్లో మనమే తయారు చేసుకునే ఒక యూజర్ డిఫైన్డ్ డేటా టైప్. ఇది రకరకాల డేటా టైప్స్కి చెందిన వేరియబుల్స్ను ఒకే గొడుగు కిందకు అంటే ఒకే పేరు కిందకు తెస్తుంది. ఉదాహరణకు మన టిఫిన్ బాక్స్ తీసుకోండి. అందులో చపాతీ, కూర, అన్నం అన్నీ వేరువేరు ఐటమ్స్, కానీ అన్నీ ఒకే బాక్స్లో ఉంటాయి కదా. టీక్ అలాగే ఒక స్ట్రక్చర్లో ఇంట్, ఫ్లోట్, చార్ లాంటివన్నీ కలిపి ఒకే చోట ఉంటాయి. ఓకే, థియరీ బావుంది. కానీ అసలు ఈ స్ట్రక్చర్స్ను మనం కోడ్లో ఎలా రాయాలి, వాటిని ఎలా ఉపయోగించాలి? ఇప్పుడు ఆ ప్రాక్టికల్ విషయాల్లోకి వెళ్దాం. సరే, ఇప్పుడు ఈ సింటాక్స్ని వివరంగా చూద్దాం. ఇది ఒక స్ట్రక్చర్కి సంబంధించిన బ్లూ ప్రింట్ లాంటిది. ఇక్కడ స్ట్రక్ అనేది ఒక కీవర్డ్, బుక్ అనేది ట్యాగ్ నేమ్ అంటే మనం ఆ స్ట్రక్చర్కి ఇస్తున్న పేరు, లోపల ఉన్న పేజెస్, ప్రైస్ లాంటి వాటిని మెంబర్స్ అంటాం. ఇక అన్నింటికన్నా ముఖ్యమైనది చివర్లో ఉన్న ఆ సెమీకోలన్. అది మర్చిపోతే కంపైలర్ ఊరుకోదు. ఇది మనం కట్టబోయే ఇంటి ప్లాన్కి ఫైనల్ స్టాంప్ వేసినట్టు అన్నమాట. ఓకే, బ్లూ ప్రింట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇల్లు కట్టాలి గదా. అదే మన స్ట్రక్చర్ వేరియబుల్ని డిక్లేర్ చేయడం. స్ట్రక్ట్ స్టూడెంట్ ఎస్ అని రాసినప్పుడు ఎస్ అనే ఒక వేరియబుల్ క్రియేట్ అవుతుంది. మరి ఆ ఇంట్లోకి అంటే ఆ మెంబర్స్ని ఎలా వాడుకోవాలి? దానికి మన దగ్గర ఒక కీ ఉంది. అదే ఈ డాట్ ఆపరేటర్. s.roll లేదా s.marks అని రాసి మనం ఆ మెంబర్స్ను సులభంగా యాక్సెస్ చేయవచ్చు.